సమైక్య పాలకులు బాగా చేసిరంట. కేసీఆర్ ఏం పని చేయలే. రాష్ట్ర ఆదాయం ఎక్కువ హైదరాబాద్ నుంచే రావడం వెనక గత పాలకులే కారణం. బీఆర్ఎస్ హైదరాబాద్కు 20,000 కోట్లు ఖర్చు పెట్టినా సిటీ అవసరాలు తీరలేదు. 1,50,000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం. మూసీలో పడుకునుడు కాదు, కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలి. 1,50,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకురా. సిటీ అభివృద్ధికి బట్టి ఆధ్వర్యంలో సబ్ కమిటీ. బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రణాళికలు ఉంటే చెప్పాలి. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేసింది. ఇక్కడేనా మాట్లాడింది రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి? అందుకే ఈరోజు ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా, ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్టు మీరు అంటారు కదా రేవంత్ రెడ్డి గారు. ఒకసారి పోదాంరి, మీరే రండి, కెమెరాలు పట్టుకొని పోదాంరి. ఏ రియల్ ఎస్టేటు జరుగుతున్నటువంటి ఎవరి దగ్గరికైనా పోదాంరి. పెద్ద పెద్ద బిల్డర్లకు ఆడుకోదాం, చిన్న చిన్న బిల్డర్లకు ఆడుకోదాం, లేకపోతే మనమే స్వయంగా పోదాం. ఏడనన్నా భూమి కొంటున్నారా, అమ్ముతున్నారా, ఏ మాత్రం కొనుగోలు జరుగుతున్నాయి, పోదాం గ్రౌండ్లోకి. లేదు అనుకుంటే ఆ ఊరంతా ఏం తిరుగుతాంలే అనుకుంటే ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడుకో చెప్పండి, ఆడికి పోదాం. ఆడ కెమెరా పట్టుకొని కూర్చుందాం. ఆడ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళని, లేకపోతే ఆ డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు చూసినావా వాళ్ళని అడిగితే అన్న గతంలో ఎన్ని డాక్యుమెంట్లు కొట్టేవాడివి రోజుకి, ఇప్పుడు ఎన్ని కొడుతున్నావు, బాగా నడుస్తుందా నడుస్తలేదు దందా అని వాళ్ళ దగ్గర మైకి పెడితే ఈజీగా చెప్పేస్తారు. అద్భుతంగా జరుగుతుందని, జరగకపోతే జరుగుతలేదని. ఈగలు దోపుకుంటారు ఇట్లా. రేవంత్ రెడ్డి గారు అర్థమవుతుందా? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసులల్లో ఇట్లా ఈగలు దోపుకుంటారు. ఏం లేదు రిజిస్ట్రేషన్. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ అని ఉందని పోతే బాక్సులు కట్టుకొని పోయేటోళ్ళు ఊర్లలోకి వెళ్ళే జనం. అయితే హైదరాబాద్లో అయితే పొద్దుగాల పోతే సాయంత్రం దాకా, ఒక్కోసారి లేట్ నైట్ దాకా రిజిస్ట్రేషన్లు అవుతుండే. ఆ రకంగా ఉంటుండే వ్యాపారం. ఇప్పుడు అది మొత్తం పోయింది, కుదేలు అయిపోయింది, ఆగం అయిపోయింది. చాలామంది మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అన్నీ బంద్ చేసుకొని కూర్చున్నారు ఎక్కడికక్కడ. గంత దూరం ఎందుకు? నీ కల్వకుర్తి పక్కన ఇప్పుడు కొన్ని 100,000 ఎకరాలలో ఉన్నటువంటి వెంచర్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? దేనికి ఆగిపోయినాయి? మీరు పంపించిన సంచులు నింపలేక, వాళ్ళు మీ కొండలు పోయి ఆడ పెట్టిపోయి సంచులు పెడతామంటే ఆ సంచులు నింపలేక ఆగం అయిపోతున్నారు. ఏం నింపుతారు చెప్పండి? ఇలా అన్ని పిరమే అయిపోయాయి. రేపు కొంటందుకు వచ్చేటువంటి ఆ కొనుగోలుదారుడు కూడా వాడు కూడా తక్కువకు రావాలని చూస్తాడు. ఈ మొత్తం వ్యవహారం ఇంకో తిరిగి ఉంటుంది. సో కాబట్టి చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చెప్పినట్టు అద్భుతంగా ఏం లేదు. ఏడ ఉంది అసలు? ఇట్లా అబద్ధాలు చెప్తందుకు మీరు బాగా వనికొస్తారు. మీరు అబద్ధాల ముఖ్యమంత్రిగా గిన్నిస్ రికార్డులో ఎక్కబోతా ఉన్నారు. ఎవరైనా తెలివి కల్లోలు ఉంటే ఆ గిన్నిస్ బుక్ రికార్డుకి ఈయన పేరుని ప్రతిపాదించండి. అబద్ధాలు ఆడేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే, అది ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారా అంటే అది ఈయన పేరుగా అద్భుతంగా ఉండబోతా ఉంది. ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలి, రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి, ఎస్టీపీలు నిర్మించుకోవాలి, ఫ్లైఓవర్లు కట్టుకోవాలి. అదే విధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి, మెట్రో రైళ్లను విస్తరించుకోవాలి. ఇవన్నీ పనులు చెయ్యాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికి 1,50,000 కోట్ల రూపాయలు కావాలి. రాబోయే 4 ఏళ్లలో 1,50,000 కోట్లు ఈ పనులన్నిటికీ ఖర్చు పెడితే హైదరాబాద్ నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది. ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. నువ్వు ఏం 1,50,000 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వేం పీక్ కట్టకట్టాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఎట్లా ఉందో అట్లా ఉంచు. అద్భుతంగా దానికి ఏం రావాలో అవన్నీ వస్తాయి. నువ్వు చేయాల్సింది ఏంది? ఆ SNDP ప్రోగ్రామ్ ఫేజ్ 2 ఉంది, దాన్ని పూర్తి అయ్యి ఎక్కడికి ముంపు అనేది ఉండదు. ఇంకా ఈ STPలు అన్నది చూసినావు, ఇప్పుడు నువ్వు నేటితో నువ్వే మాట్లాడినావు. ఆ STPలను పూర్తి అయ్యి మురుగునీరు అసలు మూసీలకు పోది, మొత్తం శుద్ధమైనటువంటి వాటర్ పోతుంది. ఆ పని చేయి. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ 1,50,000 కోట్లను నువ్వు 1,00,000 కోట్లు మింగాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. దేనికి ఊమంటే 1,50,000 కోట్లు మాట్లాడుతూ ఉన్నావు? దేనికోసం మాట్లాడుతూ ఉన్నావు? ఆవురు అంటూ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు నింపుకొస్తున్నాడు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి పోయి. సో ఆ పనిలో ఉన్నారు మీరు, అంతే. మీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, అంతకు మించి ఇంకొకటి ఏమి లేదు. ఇక ఈయన ఇంకొక 1,50,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తారంట హైదరాబాద్ని. సంవత్సర కాలం పాటు నువ్వు చేసిన అభివృద్ధిని, నువ్వు చేసిన విధ్వంసాన్ని, నువ్వు చేసినటువంటి ఘనకార్యాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అబ్బా ఏం ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాంరా, ఏం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాంరా అని చెప్పేసి ప్రజలు చాలా అద్భుతంగా చర్చించుకుంటున్నారు. రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ప్రాంతంలో ఈ రోజు
మనము నాయకరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది. ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్క్ లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. అనుకో నాయన, ఎంత మంచివనివో నువ్వు, నీ కడుపు చల్లగా ఏమంటున్నాడు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి మిత్రులారా, ఒక 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫార్మాసిటీ కోసము 15,000 ఎకరాలు కేసీఆర్ ప్రభుత్వము సేకరించింది. సో సేకరించినప్పుడు ఏం చెప్పి ఈ 15,000 ఎకరాల సేకరించినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు సీతక్క ఆర్టిస్టు, మన రీల్ ఆర్టిస్టు సీతక్క, బట్టి విక్రమార్క, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళందరూ కలిసి ఈ 15,000 ఎకరాలు కేసీఆర్ సేకరించింది కదా, ఈ భూములు ఉన్న పోయినటువంటి రైతుల దగ్గరికి పోయి మేము గెలిస్తే ఈ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, ఈ 15,000 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం సేకరించిందో ఆ భూములని మీకు వెనకకి ఇచ్చేస్తాము అని చెప్పేసి ఈ ముచ్చర్ల ప్రాంతం, ఆ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల కాడికి పోయి ఈ కాంగ్రెస్ నాయకులు డోకా ముచ్చట్లు చెప్పారు. అన్ని డోకా ముచ్చట్లు, అన్ని అబద్ధాలు చెప్పారు. సీతక్క కానీ, బట్టి విక్రమార్క కానీ, ఇక చాలా మంది కాంగ్రెస్ నాయకులు అందరూ ఆడిపోయి ఇక పోయి నటనం స్టార్ లెక్క నటనం చేసిరాడు. రైతులందరినీ మెప్పించి ఓట్లు వేయించుకున్నారు. రైతులు ఏం ఆశపడ్డారు, అరే మా భూమి మాకు వస్తుంది కావచ్చు, మా భూమి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించింది కదా ఫార్మాసిటీ కోసం, ఆ భూమి మళ్ళీ మాకు ఇస్తా అంటున్నారు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. అందరూ ఓటేస్తే ఇప్పుడు ఇక చూడండి అసలు కథ. ఓటేస్తే ఇప్పుడు ఈడ ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూమిలో ఫార్మాసిటీ వస్తలేదు, అదొకటి. దాంతోపాటు ఇక్కడ ఏమంటున్నాడు, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు. ఏఐ సిటీ కడతా, దీనికోసము ఈ 15,000 ఎకరాలు తిరిగి ఇవ్వకపోగా ఈ 15,000తో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి మరొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్, మరొక 15,000 ఎకరాలకు రైతుల నుంచి, ఇవి రైతుల నుంచి సేకరిస్తారంట. ఇంకొక 15,000, ఈ 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్. అంటే మొత్తము 45,000 ఎకరాలల్లా కొత్త సిటీ కడతాడంట. ఇక చూడండి మరిగా రైతులు ఆశపడరు, ఏమన్నా మా భూమి మాకు వస్తేనే ఆశపడరు, మీ భూమి మీకు వచ్చుడు కాదు. ఇంకా ఆయనతో ఇంకో 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది కదా, వాళ్ళు తీసుకోగా మిగిలింది అది కూడా గుంజుకుంటా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అది కూడా గుంజుకుంటా, ఇక మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా రైతుల భూములు కూడా గుంజుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సెలవిస్తూ ఉన్నారు. సో కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి, ఈ 45,000 ఎకరాలల్లా చంద్రబాబు నాయుడు సిబిఎన్ 30,000 ఎకరాలల్లా అమరావతి కడితే ఆయన శిష్యుడు 45,000 ఎకరాలల్లా ఫ్యూచర్ సిటీ కడతాడంట. దాని పేరే ఫ్యూచర్ సిటీ. ఇది అయ్యేటిది కాదు, పీకేటిది కాదు. ఈ కేవలం రాజకీయంగా ఒక మనుగడ కోసము కేవలము అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారము తమ్ముడు కొండలరెడ్డి కొంత ఈజీ చేసి పెడతా ఉన్నాడు, దందా వ్యాపారం. అరే ప్రకటించండి కదా, మస్తు వస్తారా బై పెట్రోల్ కంపెనీలు అని చెప్పేసి అలాగే భూములు అమ్మేటువంటి వ్యవహారం. అంతే తప్ప ఈ రేవంత్ రెడ్డి మాటకు దేనికి విలువ ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి అంటే చెయ్యడు కానీ భూములు గుంజుకునే కార్యక్రమంలో మాత్రం అద్భుతంగా ముందుకు వస్తాడు. సో ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం ఆయనకు ఓటేసినటువంటి జనాన్నే ఆయన మోసం చేసి ఇప్పుడు భూములు గుంజుకుంటున్నాడు లగచర్లలో. మీరెంత లెక్క? సో కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ నియోజకవర్గము మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు మీరు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ భూములు గుంజుకోవడానికి ఈ ప్రభుత్వం మళ్ళా కుట్ర పన్నుతా ఉంది. ఈ 15,000 ఎకరాలు పోయినటువంటి రైతుల భూములు పోగా ఇంకొక 15,000 ఎకరాల భూములను సేకరిస్తేందుకు రైతుల దగ్గరికి రేపో మాపో రాబోతా ఉన్నారు మళ్ళా ఈ ప్రభుత్వ అధికారులు. చాలా పెద్ద కుట్ర జరగబోతా ఉంది. ఇదంతా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. రైట్, ఇంకొకటి చూద్దాం. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి. అదే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేము ఇచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. మరి తగ్గనప్పుడు మా ఖజానాల పైసలే లేవు,
మేమేమి ఇవ్వలేకపోతున్నాము, మేము పింఛన్ చక్కగా ఇవ్వలేకపోతున్నాము, మా బట్టి విక్రమార్క అన్ని ఆడవిడు అన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఎందుకు చెప్తావు మరి? నువ్వే కదా చెప్పినావు. ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం లేదు, ఖజానాకు పశలే వస్తలేవు, రాబడి తక్కువ అయిపోయిందని మన రీసెంట్గా రివ్యూ మీటింగులు పెట్టినావు కదా. మరి ఆ వాటి ముచ్చటేంది? వాటి కథ ఏంది? రివ్యూ మీటింగులు పెట్టారు కదా, మీరే పెట్టారు కదా రివ్యూ మీటింగులు. వాటి ముచ్చట ఏందండి? ఎన్ని అబద్ధాలు చెప్తారు సార్ మీరు? ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్తారు? అద్భుతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని మీరే చెప్తారు, రాబడి తక్కువ అయిపోయిందని, రాబడి ఎట్ట రావాలో పెంచుకోవాలని చెప్పేసి మీరే చెప్తారు. మీ పత్రికలే రాస్తాయి ఆ ముచ్చట, మీ కాంగ్రెస్ అనుకూల పత్రికలు. కాంగ్రెస్ గాంధీ భవన్లో తయారైనటువంటి వార్తలనే ప్రచురిస్తాయి అవి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, వెలుగు కానీ, ఇట్లాంటి దిశ అనే పత్రిక కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీ పత్రికలే ఇట్లా రాసేటప్పుడు మరి ప్రాబ్లం ఏమైతే ఉంది మీకు? మరి ఇంత నువ్వేమో ఇట్లా చెప్తా ఉంటావు, అద్భుతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని చెప్తావు. మరి ఇస్తానికి ఏం కష్టమవుతుంది మీకు? రైతులకు రైతు భరోసా ఇస్తామా? పింఛన్లు 4000 చేస్తామా? తులం బంగారం ఇస్తామా కళ్యాణ లక్ష్యంతో పాటు? మరి అవి ఎందుకు ఇస్తలేవు? అవి అడిగినప్పుడేమో ఆదాయం లేదు, కేసీఆర్ అప్పు చేసిపోయినానేమో అప్పుడు చెప్తావు. ఇప్పుడేమో ఆదాయం అద్భుతంగా ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం సూపర్గా ఉందనేమో ఇప్పుడు చెప్తావు. ఏది నమ్మాలా జనం? నువ్వు చెప్పే నిజమని నమ్మాలనా, అబద్ధాలని నమ్మాలనా? నీ నోట్లకెళ్ళి అన్ని అబద్ధాలే వస్తాయని అనుకోవాలనా? ఏమనుకోవాలి ప్రజలు? ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30 రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించాలి. నీ అద్భుతమైన నగరం ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతా ఉంది.